మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మళ్ళీ కంది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహిళలను కించపరిచే విధంగా ఒక మంత్రి అని చూడకుండా మహిళలను కించపరిచినటువంటి కేటీఆర్ గారిని మరి ఈరోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఎప్పుడొచ్చింది అని ట్విట్టర్లో ట్వీట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఆయన అక్కకో చెల్లకో జరిగి ఉంటే ఆయన అలాగే మాట్లాడేవాడా, లేదంటే అహంకారంతో మాట్లాడుతున్నాడా? ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పదవి లేకున్నా ఒక మినిస్టర్ లాగా ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడు. అహంకారానికి అద్దం పడుతుంది. మరి మహిళలని చూడకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా ఒక మంత్రిని చూడకుండా అట్లాంటి పోస్టు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని మేము ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఇంకా చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 33% మహిళా రిజర్వేషన్లు ఉన్న మహిళలకు మరి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి పదవులు ఇస్తే మరి ఈరోజు వాళ్ళని కించపరిచే విధంగా మనస్తాపానికి గురి చేస్తూ వారిని ఆందోళన చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మహిళలను ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ మరి ఈరోజు బస్సులకు కానీ మరి కరెంటు విషయంలో కానీ ప్రతి దాంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అటువంటి దాన్ని వాళ్ళు కించపరుస్తూ పోస్టులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి కేటీఆర్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక తన అంతిమ యాత్రలు కూడా చేపట్టే కార్యక్రమాలు కూడా చేపడతాం. ఖచ్చితంగా మా కొండా సురేఖ అక్క గారికి మా సీతక్క గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రస్తారోకోలు కూడా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం.